నమస్తే, వెల్కమ్ టు S8 న్యూస్. గుంటూరు జిల్లా మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, నేను ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నా. త్వరలోనే మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న అధికారులతో రివ్యూ నిర్వహిస్తా. గంజాయి విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని మంగళగిరి పోలీసులకు ఆదేశాలు ఇచ్చానని అన్నారు. దశాబ్దాలుగా ప్రజలు నివసిస్తున్న భూముల్ని రెగ్యులరైజ్ చేసి శాశ్వత భూహక్కు కల్పించాలి. మొదటిగా నేను హామీ ఇచ్చే దానికి కట్టుబడి ఉన్నాను. డ్రైనేజ్, రోడ్లు ఏర్పాటు చేయాలని గతంలో హామీ ఇచ్చాను, ఏర్పాటు చేస్తాను. అంతేకాకుండా స్వర్ణకారులకు గోల్డ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తాను, హామీ కట్టుబడి ఉన్నాను. దాదాపు ఒక 10 కీలకమైన హామీ ఇచ్చినప్పుడు తప్పనిసరిగా పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తాను. ఇంకా శాసనసభ్యుడిగా ఇంకా నేను ప్రమాణ స్వీకారం చేయలేదు. ఇది ఈ వారం జరుగుతుంది. ఇంకా నేను రివ్యూ చేయలేదు. ఎంపీఎంసీ కానీ ఇక్కడ ఎనర్జీ డిపార్ట్మెంట్ కానీ వ్యవసాయ శాఖ కానీ సిబ్బందికి ఇంకా నేను రివ్యూ చేయలేదు. నేను గంజాయి విషయంలో కఠినంగా వ్యవహరించమని మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న పోలీసు సిబ్బందికి నేను ఆదేశాలు జారీ చేశాను. మొదటి 100 రోజుల్లో గంజాయి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పాను. ప్రత్యేకంగా నేను డీజీ గారిని కలిసి, హోంమంత్రి గారిని కూడా కలిసి, నిన్న రాత్రి కూడా హోంమంత్రి అనిత గారితో కూడా మాట్లాడటం జరిగింది. పాదయాత్రలో గంజాయి వల్ల కుటుంబాలు ఎలా నష్టపోయినాయో చూశాను. మీరు కఠినంగా వ్యవహరించాలని ఆమెను కోరాను. మేడం గారు కూడా సమీక్ష పెడుతున్నారు, సభ్యుతో రివ్యూ చేస్తున్నారు. ప్రజలందరూ చూస్తారు కదా, మొదటి 100 రోజులు గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత తెలుగుదేశం, జనసేన పార్టీ